విజయనగరం జిల్లాలో ఏనుగులు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రాత్రికి రాత్రే గ్రామాలపై పడి దాడులకు తెగబడుతున్నాయి. విజయనగరం జిల్లా ఏజెన్సీలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్కో గ్రామంలో వారం రోజులు తిష్టవేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో అరటి, చెరకు, వరి పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. 2 రోజుల క్రితం కల్లికోటలో పంట పొలాలకు నీరందించే పైపులను ధ్వంసం చేశాయి. ఓ ఇంటి గోడను కూల్చేశాయి. ట్రాక్టర్, ఆటోలను తొక్కి పాడు చేశాయి. పంటలు, ఆస్తుల్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం 2 కోట్లుగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. 1,70,00,000 పరిహారం నష్టపోయిన వారికి చెల్లించింది అటవీశాఖ. అయితే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అరాకొరగానే ఉంటుందంటున్నారు రైతులు. మా పంటలు బాగా పాడు చేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి అండి ఏనుగులు ఎటు వెళ్ళినా వారం రోజులకి 4 రోజులకి తిరిగి వచ్చేస్తుందండి. పంటకు వచ్చి టైంకి మాకు పాడు చేసేస్తుందండి. 5-6 నెలల నుంచి పంటకు వచ్చేయండి. ఇప్పుడు ఇంకో నెలలో పంటకు వచ్చినా పాడు చేసేస్తుందండి ఎక్కడికక్కడ. 2 ఏళ్ల క్రితం ఒడిశాలోని లఖేరీ అటవీ ప్రాంతం నుంచి జీఎమ్మ వలస మండలంలోకి 8 ఏనుగులు అడుగుపెట్టాయి. ఇలాంటివి మరో 15 గుంపులు ఏఓబి సరిహద్దులో సంచరిస్తున్నాయి. వీటిలో మరో గుంపు శ్రీకాకుళం జిల్లాలో సైతం సంచరిస్తోంది. విజయనగరం వచ్చిన 8 ఏనుగుల్లో ఒకటి గత సంవత్సరం అరటి తోటలో విద్యుత్ షాక్కి గురై మరణించింది. ఆ తర్వాత మరో ఏనుగు తోటపల్లి ప్రాజెక్టు కాలువలో పడి మృతి చెందింది. మిగిలిన ఏనుగులను ఇక్కడి నుంచి ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతానికి తరలించారు అధికారులు. అయితే 2 ఏనుగులను కోల్పోయామనే బాధలో ఉన్న ఏనుగులు మళ్లీ జీఎమ్మ వలస, కురుపాలెం మండలాల్లో తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా కుర్మా అనే మరో ఏనుగు నాగావళి పరివాహక ప్రాంతంలో మృతి చెందింది. అయితే ఏనుగులు బాధతోనే ఇబ్బందులు పడిపోతున్నాము, అప్పులు పాలైపోతున్నాము. అప్పులోడు భూమి చేస్తావా, వ్యవసాయం ఏది పెట్టినా తినేస్తున్నావే. ఒడిశాలోని లఖేరీలో అతిపెద్ద ఎలిఫెంట్ జోన్ ఉంది. అక్కడ వాటికి సరైన ఆహారం దొరకటం లేదు. లఖేరీలో సందర్శకుల తాకిడి సైతం అధికంగానే ఉంది. దీంతో ఏనుగులు ఇతర ప్రాంతాలకు వలస వస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో జిల్లా వాసులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఏనుగుల దాడిలో 3 మృత్యువాత పడ్డారు. మరో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. గత దశాబ్ద కాలంగా ఏనుగుల దాడుల్లో 12 మంది చనిపోయారు. మొత్తానికి ఏనుగులను తిరిగి ఒడిశాలోని అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు స్థానికులు.